అన్న కొంచెం సైడ్లు జరుగురు కూర్చొని చిన్నటి గంగా పెద్దటి గంగా 12 గంగాల భాగరథి గంగా 9 గంగాల తొమ్మిది గంగా కౌశ గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే 7 గంగా పాలకుండలో ఉండే పాతాల గంగా సొప్పమెల్లాడ తెప్పల గంగా కందనుండే కడి ఆగలేం శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావలేరు మా తల్లి పార్వతీదేవి పగల పార్వతీ పికల మాడద జడల జారాది గంగా రోమరోమాన శంకరమరవల గంగా కారపెదలు గడలష్ణాలు కళ్య పక్షులు ముఖనకు చంద్రం దస్కం నష్ట చత్ర కన్నరాస్కర పరమాన స్థాయించిన మహంకాళి నాయనా చిరేర భద్రాకణ తెలుగులో మతం పండిత దర్శన కమ్మరింటిది కలిమిన సారాని బొగరాన సత్తమైన వాటాన బాలన్ బొగరాన బొగరం నాని బడగంటన మాదగింటి గుంటానా పెద్దల నాటి పెద్దమనంటి దదమారమనంటి బల్లలమనంటి ఏడుగులమనంటి ఆ లక్ష్మినేనే భూలక్ష్మినేనే ధనలక్ష్మినేనే ఒళ్ళో ముత్యాలు వస్తుంది ముందుగా ముత్యాలు మనంటి అన్నలకొకరు బాబు నలబోసినంటి గడలమనంటి సూచనమనంటి కాల కట్టమేసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల వలన శరణము 7 రక జలము యాకంగా ఉన్నాము తల మీద దండ పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా గత 27 రోజులుగా మీకు మహాభిషేకమని ధ్వజారోహణ కరుణ స్థాపన లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన పులంగి సేవ లక్ష పుష్పార్చనతో గత 27 రోజులుగా మేము ఇక్కడ పూజించుకుంటాం తల్లి తల్లి మీరు అంతా సంతోషంగా ఉన్నారా? ఎక్కడ చెప్తున్నారమ్మా మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా ఈ పూజలన్నీ నేనే కదా జరిపించుకుంటున్నాను. అంతే కదమ్మా, మీ ఆదేశాల మీద మేము చేస్తున్నాము. అమ్మా ప్రతి ఏదో కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఆడపడుతులు మా సేవాదారు వాళ్ళు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మీకు ఎంతో భక్తి శ్రద్ధలు పూజించుకుంటారు. వాళ్ళందరినీ కూడా మీరు చల్లగా చూడాలి తల్లి. గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో నా కొల్లారికి తరలి వచ్చిన వాళ్ళ బాలికలందరినీ వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం ఈ ఆటంకం రాకుండా చూసుకునే మహనున్నారు నా కొల్లారి అంది నాకు నా వారం తిరగక ముందే మీరు ప్రజలందరూ నా గ్రామంలోని బాల బచ్చలతో సహా నా కొల్లారి అంది నాకు మట్టు ధనవంతరి హోమం జరిపించారు. బాల బాలికలు ఎటువంటి ఆమోదాలు రాబోయే రోజులలో కోరినను కలిసి ఈ మహమ్మారి వల్ల కొరత మళ్ళా మనం ఇది మట్టుకు లేకుండా నేను అన్ని తొక్కి పెడుతున్నాను. మీరు మాత్రం పాటించవలసినవన్నీ పాటించండి. గ్రామంలోని ప్రజలందరూ నా వద్దకు వచ్చి మీరు ధనవంతరి హోమం మాత్రం తప్పనిసరిగా జరిపించండి. తల్లి ఈ శ్రావణ మాసంలో మేము ధన్వంతరి హోమం నిర్మిస్తాము. అదేవిధంగా ఏటా ఏదైతే పూజలో
ఎలాంటి పొరపాటు జరగకుండా నిలుస్తున్నాం. ఇంకా ఏమైనా పూజలు చేయమన్నారు, ధర్మంతి అన్నారు, తప్పకుండా చేస్తాం మేము. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించదని, ఈ దేవాలయం కూడా దినం దినం అభివృద్ధి చెందాలి. ఇక్కడ మా మిరాలమంది గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని దీవించాలి. నన్ను నమ్మిన వాళ్ళకి మహంకాలం కోరిందల్లా కొంగు బంగారం చేయడమే నా బాలవారికి నా కొల్లారి వద్ద వచ్చిన అందరూ కాపాడి సుఖశాంతులతో వారి పిల్లల చూసే భారన్నారు. ఎవరికి ఏ అటువంటి ఆపద రాని నా కొల్లారి మట్టు ఇంత పెంపు చేసుకుంటూనే ఉన్నాను. నాకు నచ్చిన విధంగా నాకు పూజలన్నీ జరిపించుకుంటున్నాను. అమ్మా, మీరు మీ ఆదేశం మేరకే మేము అన్ని పూజ చేస్తున్నాము. ప్రస్తుతం మీరు మీ దయతో వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి. అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా కోరినన్ని వర్షాలు తప్పనిసరిగా ఉన్నాయి. పంట పొలాలకు ఎటువంటి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. కోరినంత మట్టుకే ఇస్తాను. అంతకు మించి మీరు కోరుకోకూడదు. నేను మీరు మట్టుకు ససేమరాను నాకు ఇమ్మన్నీ కోరితే మట్టుకు అది కూడా నేను తప్పనిసరి ఇస్తాను. మళ్ళీ మాత్రం నన్ను నిందించొద్దు. మీరు తల్లి, ఈ సంవత్సరం చాలా ఈ దేశంలో చాలా దగ్గర ఉగ్రరూపం దాటుతుంది. అగ్నిమంటలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఈ దేశంలో చాలా మటుకు ఉద్రిక్తిని గురించి ప్రమాదాలు జరుగుతున్నాయి తల్లి. మీరు కొంచెం దయచేసి అలాంటి వాటిని కొంచెం శాంతించవాలని మనవి. దృష్టిలో నేను దూరమే పెడతాను. నా అక్క చెల్లెల జోలికి ఎవరు వచ్చినా కానీ నేను మాత్రం వదిలిపెట్టనే. వాళ్ళకి మాత్రం రక్తమే నా కళ్ళ రక్తం తీసినే ఉగ్ర రూపం దాచేది. అది అమ్మా, కొంతమంది మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు, మరి కొంతమంది ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీళ్ళని కాపాడవలసిన బాధ్యత నీ మీదనే ఉంది కదమ్మా. మేము నమ్ముకొని మేము ఉన్నాం కదా. తప్పనిసరిగా మీ అందరి ఆరోగ్యాలను కుదుటపడడానికి నేను ధన్వంతరి హోమం చర్చించాను. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. అమ్మా, శ్రావణ మాసంలో ధన్యవాదాలు. నా గ్రామంలోని ప్రజలందరూ కొల్లారి నుంచి వాళ్ళకు తోసిన సమిటాలు కూడా తెచ్చి ఇవ్వండి. వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది. తప్పకుండా తల్లి. ఈ విరాళం మంది వ్యాపారులు దినదిన అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలి. మా గ్రామ ప్రజలు, మా ఆడపడుచులు అందరూ కూడా ఇక ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మరొకసారి మీరందరినీ దీవించాలి తల్లి. మీ మంది దేవాలయంలో వచ్చే అందరు భక్తులు కూడా సంతోషంగా ఉండాలి, ఆయుర్వేదంతో ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా నా వద్ద ఉన్న బాలులందరూ వాళ్ళ వ్యాపారాలుగా వాళ్ళందరూ కూడా కిక్కిరిసలంతా జనంతో నిండిపోతారు. ఇదివరకే నింపుకున్న నేను ఆ నింపుకున్నది నా వాళ్ళ బాలికలు కూడా నేనున్నానని నా వద్దకు వచ్చిపోతున్నాను. అట్టి విధంగా నేను రప్పించుకుంటాను. మీకు కూడా తప్పనిసరిగా కోరిందల్లా కొంగు బంగారం చేస్తాను. సంతోషం తల్లి. మరొకసారి మీరందరూ కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలి. ఈ దేవాలయంలో ఎంతమంది మా ఆడపడుచులు, అదేవిధంగా మా యువకులు కూడా ఎంతో కష్టపడుతున్నారు రాత్రి వాళ్ళు. వాళ్ళందరూ కూడా చూసే ఫలితం కాదు.